నమస్తే. సంతానం లేని దంపతుల కన్నీటి కథలెన్నో. ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి జంటలకు లెక్కే లేదు. వారి కామెంట్లు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. సంతానం లేని దంపతుల ఆవేదనకు అక్షర రూపం ఈ కామెంట్. ఒక్కో కామెంట్ వెనుక కన్నీటి కథ ఉంది, అంతులేని వ్యధ ఉంది. పేదరికం అమ్మతనానికి ఎలా అడ్డుపడుతుందో చెప్పే వ్యధ ఉంది. మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది, కానీ పిల్లలు లేరు. ఐవీఎఫ్కి చాలా ఖర్చు అవుతుంది. మాకంత స్తోమత లేదు. పిల్లలు లేని వారికి తెలుస్తుందా బాధ? అవును, అది అనుభవించే వారికే తెలుస్తుంది. మాకు కూడా పిల్లలు లేరు. 14 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. మాకు మ్యారేజ్ అయ్యి 11 years అవుతుంది, కానీ ఇంకా పిల్లలు లేరు. ఐవీఎఫ్కి చాలా ఖర్చు అవుతుంది. మాకంత స్తోమత లేదు. మాకు పెళ్ళై 15 years అయింది, సంతానం లేదు. చాలా ఖర్చు చేసి ఇప్పుడు మనీలే కోరుకున్నాం. ప్లీజ్ హెల్ప్ చేయండి. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది, సంతానం కలగలేదని మా అత్తమామలు ఆడపడుచులు నన్ను రోజు తిడుతున్నారు. అమ్మతనం కోసం తప్పిస్తున్న ఎంతో మంది మహిళల ఆవేదన ఇది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సంతానం లేక విలవిల్లాడుతున్నటువంటి జంటలు లక్షల మంది ఉన్నారు. సో వీరంతా ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ట్రీట్మెంట్ కోసం విపరీతమైనటువంటి ఖర్చు కావడంతో చాలామంది నగలు అమ్మారు, ఆస్తులు అమ్మారు. కొంతమంది నగలు ఆస్తులు తాకట్టు పెట్టారు. మరికొందరు అప్పులు చేసి మరి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎందుకనంటే ఒక్కసారి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆసుపత్రిని బట్టి ₹1,00,000 నుంచి 3.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చు భరించడం చాలా కష్టం. చాలామంది ఈ ఆర్థిక స్తోమత లేక అసలు ఇలాంటి ట్రీట్మెంట్ జోలికి కూడా వెళ్ళడం లేదు. సో మాకు ప్రభుత్వం ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తే బాగుండు అని కామెంట్లు పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి కామెంట్లే ఇప్పటివరకు మనం చూసాం. ఇంకా మరికొన్ని ఇప్పుడు చూద్దాం. మాకు పెళ్ళై 21 సంవత్సరాలైంది. తిరగని హాస్పిటల్ లేదు, వాడని వైద్యమూ లేదు. ఒక ఐవీఎఫ్ తప్ప అన్నీ చేయించుకున్నాం. 3 times ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ బాలేదని తీసేశారు. ట్రీట్మెంట్కి డబ్బు లేక మానేశాను. మంచి సమాచారం ఇచ్చారు దేవుళ్ళ. మా మేనత్త బిడ్డ ప్రైవేట్ హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. 13 లక్షలు ఖర్చు అయింది. కవల పిల్లలు జన్మించారు. మేము పిల్లల కోసం 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఐవీఎఫ్ చేయించాలని అంటున్నారు. అమౌంట్ లేక హాస్పిటల్కి వెళ్ళడమే మానేశాను. మాకు పెళ్ళై 23 సంవత్సరాలైంది. సంతానం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో 40 లక్షలు ఖర్చు చేశాం. సంతానం లేని దంపతుల కోసం నేను ఇదివరకే ఒక వీడియో రూపొందించాను. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తున్నటువంటి సమాచారాన్ని అందించాను. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఐవీఎఫ్, ఐఓఐ ట్రీట్మెంట్లకు ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పాను. సంతానం లేని దంపతుల కోసమే ఈ వీడియో. సో ఎన్నో గ్రామాల్లో సంతానం లేని దంపతుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఒక్కో గ్రామంలో 2 జంటల నుంచి 10 జంటల వరకు కూడా ఇలాంటి వారు ఉంటున్నారు. మొత్తంగా మన దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 2,17,00,000 జంటలు సంతానం కోసం అల్లాడిపోతున్నారు. అయితే చాలామందికి ఏంటంటే ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలో, ఎక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందో, ట్రీట్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో ఇలాంటి వివరాలు తెలియక ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా చాలామందికి అపోహలు ఉంటాయి. నేను రూపొందించినటువంటి వీడియోను చూసి ఎంతోమంది సంతానం లేని దంపతులు కామెంట్లు పెట్టారు. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మాకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎంతోమంది జంటలు కామెంట్లు పెట్టారు. నాకు పెళ్ళై 10 years అవుతుంది. నాకు ఎగ్ తక్కువగా ఉందన్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఐవీఎఫ్కి స్తోమత లేదు. గాంధీలో ఫ్రీనా సార్? మాకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది, పిల్లలు లేరు. మాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. ఒక బాబు పుట్టి చనిపోయాడు, పిల్లలు లేరు సార్. మాది ఏపీ. మాకు మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. మాకు కూడా గాంధీలో అవకాశం ఇస్తారా? మేము పిల్లలు లేక చాలా బాధపడుతున్నాం సార్. ఇది ఏపీ వాళ్ళకు అవైలబులా? మాకు సేమ్ ప్రాబ్లం. మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. ఏపీ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా?
ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విజయనగరం జిల్లాకు ఎప్పుడు అవకాశం వస్తుందో ఏమో. విజయనగరం జిల్లాలో చాలా మందికి పిల్లలు లేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. మా ఏపీ వాళ్ళకు కూడా ఇలా ఐవీఎఫ్ సెంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది సార్. విశాఖపట్నంకి కూడా ఐవీఎఫ్ సెంటర్ వస్తే బాగుండు సార్. అంత దూరం అంటే హైదరాబాద్కు వెళ్ళడం కష్టం. ఏపీ వారికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ తెలంగాణ వారికి ఐవీఎఫ్ చికిత్స ఫ్రీనా, లేక ఆంధ్ర వాళ్ళకు కూడా ఉందా? చెప్పండి ప్లీజ్. మాకు పెళ్ళై 16 సంవత్సరాలైంది. మాది ఏపీ గుంటూరు. మాకు చూస్తారా? ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ ట్రీట్మెంట్ ఏపీ ప్రజలకు కూడా ఇస్తారా? మాది ఆంధ్ర అండి. సార్ మాది ఏపీ, మాకు కూడా అవకాశం ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక విషయం పదే పదే చెప్తూ వస్తున్నారు, ప్రజలకు పిలుపునిస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకరు ఇద్దరు పిల్లల్ని మాత్రమే చాలా మంది కంటున్నారు. ఒకరిద్దరు కాదు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని కనాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యువకుల సంఖ్య అనేది తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అటు దేశం మొత్తం మీద ఇదే పరిస్థితి ఉంది. అంటే మరో 13-14 సంవత్సరాల్లో యువకుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో ఆ యువత సంఖ్య 65% ఉంది. సో ఇప్పుడు మానవ వనరులను మన దేశమే ప్రపంచానికి అందిస్తోంది. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోతే ఆ తర్వాత అంటే 13-14 సంవత్సరాల తర్వాత యువకుల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. యువకుల సంఖ్య తగ్గిపోతే ప్రపంచానికి మానవ వనరులు అందించడం కూడా కష్టమవుతుంది, మన దేశంలో కూడా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇంకోవైపు వృద్ధుల సంఖ్య పెరిగితే వాళ్ళని చూసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. సో అందుకే ఇప్పుడే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే పిలుపునిస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తున్నారు. ఇంతకుముందు ఆయన చెప్పారు జనాభా పెరిగిపోతుంది కాబట్టి నియంత్రించాలి అని. కానీ ఇప్పుడు ఎందుకంటే భవిష్యత్తులో సమస్య రాబోతుంది కాబట్టి అందుకే ఇప్పుడు జనాభా పెంచండి అని చెప్తున్నారు. సంతానం లేని దంపతులు ఏమంటున్నారంటే మేము పిల్లలు కావాలని తప్పిస్తున్నాం, అందుకే జిల్లాకు ఒక ఐవీఎఫ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తే సంతానం లేదనే బాధ కూడా తీరుతుంది అంటూ ఏపీ ప్రభుత్వాన్ని వారంతా వేడుకుంటున్నారు. ఇలాంటి వారి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రూపొందించాను. మన దేశంలో సంతానం లేని జంటలు 2,17,00,000 వరకు ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తే ఇలాంటి వారందరికీ సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. యువత సంఖ్య తగ్గిపోకుండా వీరంతా కాపాడిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ వీడియో ప్రభుత్వానికి చేరే వరకు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సంతానం లేని దంపతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. నమస్తే.